ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? శ్యామ్ సుందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయంలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది పాలన? ఒక వాటర్ లేవాయే, ఒక కరెంట్ లేదా, ఏం పాలన? చెత్త పాలన. ఓట్లు వేసుకుంటాను, ఓట్ల కోసం ఏం కుక్క తిరిగినట్టు తిరిగిండు. గెలిచినాక ఏది లేదు, ఎందుకు వేస్ట్. ఒక ఇల్లు ఉందా? ఈ ఫ్రీ ఇల్లులు అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు, ఏది లేదు. వానికి ఏం అర్థమవుతుంది? పైన ఉండి కింద ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది జనాలకి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉన్న 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా తిన్న 5 రైతు ఎవడైనా బాగుపడ్డాడు. ఇంత ఏమంటారు, కరెంట్ అయినా దేన్నైనా ఇంత లేదు అప్పుడు. కేసీఆరే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శేఖర్. ఏం చేస్తుంటారు సార్? కూనాలే చేస్తా సార్. గ్రామం మండలం? మండలం నార్కపల్లి, జిల్లా నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? జర మంచిగా ఉంది సార్, మంచిగా చూస్తుండు. ఇందిరమ్మ పేరు మీద ఇల్లు వచ్చినాయి. ఇల్లు గుట్ట కట్టుకుంటా 5 లక్షలు ఇస్తున్నారు. కేసీఆర్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, భూమి ఇస్తాయి అని చెప్పిండు, ఇవ్వలేదు. ఇందిరమ్మ మంచిగా చేస్తుంది కాబట్టి ఆమె మంచిగా రావాలి. మా నాయనకు కూడా పింఛన్ వస్తలేదు, ముసలోడు అయిపోయిండు. ఏమి ఇచ్చింది సార్? సార్ నా పేరు నరసింహరాజు. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చి మంత్రదండం చేసి హూప్ పని ఏం చేయరు. సరే, ఆయన చేసే పరిపాలన ఆయన చేస్తున్నా, ఆయన కూడా టైం ఉన్నది. ఆడ లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి అందరినీ చూసుకొని చేయాలి. ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? సరే, అలా కొన్ని అవుతున్నాయి, అన్నీ ఒకేసారి కావు. అయ్యే కాడికి అవుతాయి, కొన్ని మెల్లమెల్లగా చేస్తారు. బడ్జెట్ ఉండాలి, ఆడ రాష్ట్ర బడ్జెట్ కావాలి, అన్నీ కావాలి. అన్ని ఇటువరకు పోయిన అప్పులు అవన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకొని అంతా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా 15 ఏళ్ళు దాటింది. సరే, ఇప్పటికైనా జర సరి చేసుకొని అందరికీ ఆకలి అయితే ఉంటుంది. అందరి పరిస్థితి బాగానే ఉంటుంది. అందరికీ వెనక ముంగలు అందరూ చూసుకుంటూ వస్తే మంచిగా ఉంటుంది. అందరు బాగానే ఉన్నది. ఇప్పటికైతే మంచిగానే ఉంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు మంచిగానే ఉన్నాడు, కానీ చాలామంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వక మెయిన్ దెబ్బ కొట్టిండు, ఆడ పోయిండు. ఇప్పుడు ఆయన వేసిన ఉద్యోగాలు ఇప్పుడు వీళ్ళు ఉన్న బడ్జెట్ ఉన్నా లేకున్నా చూసుకొని ఇస్తుండ్రు. ఇది మంచి పరిణామం. దాదాపు బాగానే 80,000 పైన దానికి ఇచ్చిండు. మంచిగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది, పరిపాలన మంచిగానే ఉన్నది. ఇంకా మెరుగుపరిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. సార్, మీ పేరు సార్? చంద్రబాబులే. ఏం చేస్తుంటారు సార్? వీవర్. గ్రామం మండలం? మండలం మునుగోడు, కొరటికల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే ఏం మంచిలేదు. పింఛన్ పెంచుతున్నాడు, పెంచలేదు. 4,000 చేస్తున్నాడు, 2,000 ఇస్తుండు. సంవత్సరం అయిపోయింది, 18 నెలలు అవుతుంది. మళ్ళా మహిళలకు 2,500 ఇస్తున్నాడు, అవి లేదు, ఏది లేదు. బ్యాగులు ఇస్తున్నాడు, ఏది లేదు. అంతా ఏం మంచిగా లేదు. రైతు బంధు వేస్తున్నాడు, ఒకటే కారుకి వేసిండు, 2 కార్లకు వేయలే రైతు బంధు. ఇంకేముంది సార్? ఏం మంచిగా ఉంది? ఏం మంచిగా లేదు. మాకు వీవర్కు అదన్నాడు ఇదన్నాడు, ఇంకా వేస్తలేడు. 200 తక్కువ చేసిండు. అప్పుడు 2,000 మనం 2,000 ట్రిపుల్ ఫండ్ కడితే 4,000 వేసేది. ఇప్పుడు 1,800 ఇద్దరికి కలిసి 1,200 నాకు, 600 ఆమెకు లేడీస్కు 1,800, 3600 వేస్తారు. కానీ అది ఇంకా లేదు. ఏప్రిల్ స్టార్ట్ చేస్తారట, మార్చి అయిపోతుంది, ఏప్రిల్లో చేస్తారట. ఇంకంతే సార్, ఏం లేదు. అంత మాదైతే పద్మశాల ఏం లేదు, అంత గిరాక్ కూడా లేదు. ఇప్పుడు అంత అయోమయమైంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నా, కానీ కేసీఆర్ కూడా అసలు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం మంచిగా ఉంది. ఆయన 200 ఉంటే 1,000 రూపాయలు చేసిండు, 1,000 రూపాయలు పోయి మళ్ళీ 2,000 చేసిండు. అన్న మాటలు పెట్టుకుండు, కానీ ఈయన మాది కూడా లేదుగా. ఆయన మహిళలకు వికలాంగులకు పెంచిండు, దానివల్ల ఓడిపోయిండు. లేకపోతే వీళ్ళకి కూడా పెంచితే మంచిగా ఉండు. వాళ్ళకి 4,000 చేసిండుగా, వీళ్ళకి 3,000 చేస్తే వచ్చినాయేమో. అది లేదు, ఇది లేదు, అంతే. థ్యాంక్ యూ సార్. సరే. మీ పేరు సార్? నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. గ్రామం మండలం? మండలం. ఎక్కడ సార్? డిండి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకప్పుడు మనది తెలంగాణ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. గత ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు సార్?
ఆయన కూడా పోరాడుతున్నాడు, అంతో ఇంతో చేస్తున్నాడు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అతని ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళ కాలం ఉన్నది కాబట్టి అతను కూడా మన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా టైం ఉంది, ఇంకా టైంలో చేస్తారంట. అనుకుంటున్నాను సార్. అది ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి ఇప్పటివరకు అయితే? ఇప్పటివరకైతే ప్రాబ్లం లేదు సార్. అన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బులు లేవు కదా సార్, ఉన్న మొత్తం అప్పుల పాలు చేసిపోయింది కదా. కాబట్టి ఇతను అటో ఇటో నెగ్గుకుంటూ వస్తున్నాడు. నా నమ్మకం ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, 3 ఏళ్ళ పరిపాలనలో ఇతను అన్ని సాల్వ్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందు చేసుకుంటూ అన్ని పథకాలు సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? లేదు సార్, అది ఎంప్లాయీస్ మాత్రం అది చాలా బ్యాడ్ సార్. అది ఎందుకంటే మా జీపీఎస్ ప్లీజ్లో 10 ఏళ్ళ కాలంలో కనీసం నా అకౌంట్లో నాది ఎంత ఉందో కూడా నాకు తెలియకుండా, అటువంటిది రేవంత్ ప్రభుత్వం వచ్చినాక మా అకౌంట్లో ఎంత ఉందో మాకు తెలిసింది. మేము ఇప్పుడు అప్లై చేసుకున్న ఒక నెల 2-3 నెలల్లో మాకు సాల్వ్ అవుతున్నాం, ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాం సార్.